రోజు క్రైస్తవులు దొంగ బోధకులు వచ్చారు. లేదు లేదు, క్రీస్తులోని మరియమ్మ రక్తమే ఉందని ఒకడు డిస్కషన్, పనికి మాలిన వ్యర్థమైన డిస్కషన్స్ ఇవన్నీ. అసలు ప్రత్యక్షత లేదు వాళ్ళకి. ఒక మానవుని రక్తమే ఆయనలో కలిస్తే పరిశుద్ధుడు అవ్వడం. అసలు పరిశుద్ధుడు అవ్వడం. దేవుడే తన రక్తాన్ని తన సృజించుకున్నాడు. ఏ కణము కూడా తీసుకోలేదు మరియమ్మది. అండము కూడా ఆయనే సృజించుకున్నాడు. అండము లోపల రక్త కణాలు ఆయనే సృజించుకున్నాడు. పలుకుబడిన మాట ద్వారా అన్ని కలుగు చేసుకున్నాడు ఆయన. అలాంటి రక్తంతో పుడితేనే పాపిని విడుదల చేయగలిగాడు ఆయన. మరి మానవుడు రక్తం ఎక్కడ జంపింగ్ అవ్వాలి, అక్కడ ఎట్టి పరిస్థితులు అయినా అది పాపికి విడుదల చేయలేడు. ప్రతి మానవుడు పాపే. ప్రతి మానవుడు దేవుడి దగ్గర తప్పు చేసినోడే. మరియమ్మ కూడా ఒక శారీరక కలయిక ద్వారా వచ్చిందాయే. ఆమె రక్తం కలిపితే ఈయనలాగా పరిశుద్ధుడు అవుతాడు. ఇది ప్రత్యక్షత లేకుండా ఈరోజు పెద్ద పెద్ద ట్రైనింగ్ బోధకులు మాట్లాడుతున్న మాటలేవి. వాళ్ళ కోసం కాదు ఈ బైబిల్.